దుర్గుణాలు లేకుండా ఈ సాఫ్ట్ స్కిల్స్ని ఏ విధంగా పెంపొందించుకోవాలంటే ఏ విధమైన వైఖరి కలిగి ఉండాలి? ఈ విషయాలన్నింటినీ మనకు వివరించడానికి మనతో పాటు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ పట్టాభిరామి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. అదేవిధంగా ఈ చర్చలో పాల్గొనడానికి స్టూడెంట్స్ కూడా మనతో ఉన్నారు. హాయ్ స్టూడెంట్స్. సార్, ఇప్పుడు సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటి? ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. సాఫ్ట్ స్కిల్స్ అంటే మన కళ్ళకు కనపడని నైపుణ్యాలు. ఈ సాఫ్ట్ స్కిల్స్ అనే మాట ఈ కంప్యూటర్స్ వచ్చాక వచ్చింది, ఇదివరకు లేదు. మనం కంప్యూటర్లో హార్డ్వేరు సాఫ్ట్వేరు అంటాం. ఇప్పుడు ఈ సీడీ ఉందనుకోండి, ఇది ఒక హార్డ్వేర్. ఇందులో ఏ పాట ఉందో, ఏ ప్రదర్శన ఉందో మనకు కనపడదు. యూ కెనాట్ సీ విత్ ఏ నేకెడ్ ఐ. దీన్ని ప్లే చేసినప్పుడే మనకి ఇందులో ఏముందో తెలుస్తుంది. అలాగే మనందరికీ మన హార్డ్వేర్ ఏమో మన హైటు, వెయిటు, పేరు. మన సాఫ్ట్వేర్ ఏంటంటే నేను తీసుకునే నిర్ణయాలు, ఆలోచించే విధానం, క్రియేటివిటీ. ఇవి 12 ఉంటాయి. ఈ 12ని ABCDEFGHIJKL అంటారు. ఏ అంటే యాటిట్యూడ్, బి అంటే బిహేవియర్. యాటిట్యూడ్ అంటే మీకు తెలుసు, వైఖరి. బి అంటే బిహేవియర్, ప్రవర్తన. సి అంటే క్రియేటివిటీ, అంటే ఒక విషయాన్ని కొత్త కోణంలో సృజనాత్మకంగా ఆలోచించడం. డి అంటే డెసిషన్ మేకింగ్. ఈ అంటే ఇకలాజికల్ ఇంటెలిజెన్స్. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అది అవసరం. అంటే ఈ మనం ప్రకృతిని కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎఫ్ అంటే ఫోకస్. మనం చేసే పని మీద మనసుని కేంద్రీకరించాలి. దెన్ జి అంటే గోల్ సెట్టింగ్. దెన్ హెచ్ అంటే ఆనెస్టీ. దెన్ ఐ అంటే ఇంటర్పర్సనల్ రిలేషన్స్. తర్వాత జే అంటే జానిటర్ అంటే కేర్ టేకర్. ఐఎమ్ ది కేర్ టేకర్ ఆఫ్ మై బాడీ. నాలో ఏ లోపాలు ఉన్నా నేను దిద్దుకోవాలి. అండ్ కే అంటే నాలెడ్జ్. అండ్ ఎల్ అంటే లీడర్షిప్. వినడానికి పెద్ద లిస్టే, కానీ సాధన చేస్తే మనం అందరం కూడా వీటిని సాధించవచ్చు. తద్వారా నా జీవితాన్ని నేను అనుకున్న విధంగా నేను మార్చుకోగలుగుతాను. మనుషులు ఎవరు పేదవారిగా పుట్టినా పేదవారిగా మరణించరు. వారు అద్భుతాలు చేస్తారు. చేయాలి అంటే ఈ 12 నైపుణ్యాలు ఉండాలి. ఇవి డెవలప్ చేసుకున్న రోజుని మనలో కూడా అద్భుతమైన దీపావళి పండుగ మనం చేసుకోవచ్చు. పట్టాభిరామ గారు, మరి ఈ 12 గుణాలు మనం ఏ విధంగా అలవరుచుకోవాలి, ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఏ విధమైన మార్గం అనుసరిస్తే ఇవన్నీ మనకు లభిస్తాయి? ఇవి సాధన చేయడం ప్రారంభించాలండి. ఇప్పుడు ఒక దీపం వెలిగించి ఆ దీపంతో మొత్తం దీపాలన్నీ వెలిగిస్తాం దీపావళి నాడు కదా. అన్నిటికీ ఒక్కోసారి అగ్గిపుల్ల వేస్ట్ చేయం. అలాగే ఒకటి మనం ప్రారంభించాలి. వీటన్నిటికీ బేసిక్ నెంబర్ 1 ఏ ఇందాక చెప్పింది యాటిట్యూడ్. అది మనం మార్చుకున్న రోజుని మనం ప్రపంచంలో అనుకున్నది సాధించగలం, అద్భుతాలు చేయగలం. ఓకే, రైట్. పట్టాభిరామ్ గారు, ఈ చర్చలో పాల్గొనడానికి మనతో పాటు డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులు కూడా ఉన్నారు. వారి డౌట్స్ ఏంటో అడుగుదాం. మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు నవీన్ సార్. యాటిట్యూడ్ అంటే ఏమిటి సార్? అది ఎలా అలవర్చుకోవాలి సార్ మనం? యాటిట్యూడ్ అంటే దీన్ని వైఖరి అంటారు. వైఖరి అంటే నేను చూసే విధానం, నేను ఆలోచించే విధానం, నేను అనుకునే విధానం, నేను అర్థం చేసుకునే విధానం. దీనికి కారణాలు ఉంటాయి. అందరూ ఒకేలా అనుకోరు. ఇప్పుడు సో మన యాటిట్యూడ్ ఫార్మ్ అవడానికి కారణం మన బాల్యదశ అనుభవాలు, తర్వాత కొంత పేరెంటల్ బిహేవియర్ మనలో మనకు తెలియకుండా ఉంటుంది, ఎన్వైర్న్మెంట్. సో ఇప్పుడు మీరు ఎటువంటి కుటుంబం నుంచి వచ్చినా, ఏది మీ తల్లిదండ్రులు చదువుకున్నా చదువుకోకపోయినా, ముఖ్యంగా విద్యార్థులు ప్రస్తుత ఈ పోటీ ప్రపంచంలో నేను విజయం సాధించాలి అనే వైఖరిని అలవాటు చేసుకోవాలి. నాకేం తక్కువ, నేను సైతం అద్భుతాలు చేయగలను అనే ఆలోచన మీలో ఉన్న రోజుని మీరందరూ విజయం సాధిస్తారు. దీన్నే యాటిట్యూడ్ అంటారు. ఓకే, రైట్. పట్టాభిరామ్ గారు, ఈ వైఖరి అనేది మనకి హెరిడిటరీ మీద ఆధారపడి ఉంటుందా, లేక చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం మీద ఆధారపడి ఉంటుందా?
దీనికి ఇదమిద్ధంగా ఇది అని చెప్పలేమండి. సైకాలజిస్టులు ఏమంటారంటే యాటిట్యూడ్కి 4 రకాల కారణాలు ఉన్నాయంటారు. ఓకే. మొట్టమొదటిది లెర్న్డ్ బిహేవియర్ ఫ్రమ్ పేరెంట్స్. యూజువల్గా మదర్ నుంచి కొడుకుకి వస్తుంది. కొడుకు అమ్మలాగా ఉండడానికి, అమ్మలా ఆలోచించడానికి ఇష్టపడతాడు. అమ్మాయి ఫాదర్లా ఉండాలని చూస్తుంది. ఫాదర్ యాటిట్యూడ్ తనలో కొంత తెలియకుండా రిఫ్లెక్ట్ అవుతుంది. రెండవది చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ అంటారు, బాల్యదశ అనుభవాలు. చిన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడద్దు, ఎక్కువ మాట్లాడద్దు అన్నారు అనుకోండి తల్లిదండ్రులు, అతని యాటిట్యూడ్ చాలా షెల్లోకి వెళ్ళిపోయి ఇన్ఫీరియర్గా కుంచుకుపోతుంది. మాట్లాడు, నేను మాట్లాడకూడదు ఓకే. అనుకుంటాను. మూడోది ఎన్వైర్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు, పరిస్థితుల ప్రభావం వల్ల. అది టీచర్స్ వల్ల కావచ్చు, సమాజం వల్ల కావచ్చు, సప్రెస్ చేశారు అనుకోండి. ఓకే. ఇండియాలో చాలామంది అద్భుతమైన నాలెడ్జ్ ఉన్న పబ్లిక్ స్పీకింగ్ లేదండి. ఎందుకంటే వీఆర్ నాట్ అలౌడ్ టు రైజ్ అవర్ వాయిస్. పెద్దవాళ్ళ ముందు మాట్లాడద్దు, అలాగే టీచర్లు చెప్పచ్చు, ఇంకోవచ్చు. చివరిగా సోషల్, సైకలాజికల్, ఎకనామిక్, కల్చరల్ ఫ్యాక్టర్స్, ఓకే, వీటి వల్ల యాటిట్యూడ్ ఫార్మ్ అవుతుంది. సార్ మరో స్టూడెంట్ అని డౌట్ అడుగుతారు, అడగండి. గుడ్ మార్నింగ్ సార్, Good నా morning. పేరు అజీమ్ సార్. అజీమ్, సార్ బిహేవియర్ అంటే ఏమిటి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి సార్? ఈ బిహేవియర్లో ఎక్కువగా తల్లిదండ్రుల పాత్ర ఉందండి. ఓకే. ధైర్యంగా ఉండాలి, నువ్వు కాన్ఫిడెంట్గా ఉండాలి, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మర్యాదగా ఉండాలి. ఆ చైల్డ్ని మనం ఎంత మెచ్చుకుంటే పెద్ద అయ్యాక అతను కూడా ఇతరులను మెచ్చుకుంటాడు. సప్రెస్ చేసామనుకోండి వాడు రివోల్ట్ అవుతాడు వాడు. ఓకే. సో బిహేవియర్కి ముఖ్యంగా తల్లిదండ్రులు బాగా దే ఆర్ రెస్పాన్సిబుల్ అండి. సో మన ప్రవర్తన, నీ ప్రవర్తన ఏం బాగాలేదు అంటారు. అంటే నా ప్రవర్తన బాగాలేదంటే నా ప్రవర్తనలో నా వేషభాషలు, నా మాట తీరు, నా పద్ధతులు ఇవన్నీ కూడా వస్తాయి. సో మనం బాగా ఉండాలి అంటే ఏం చేయాలంటే సక్సెస్ఫుల్ పీపుల్ని చూడండి, వాళ్ళు ఎలా సక్సెస్ఫుల్గా ఉన్నారు, వాళ్ళంటే ఎందుకు అందరు ఇష్టపడుతున్నారు. అబ్దుల్ కలాం గారు అంటే అందరు ఇష్టపడుతున్నారు, ఎందుకు ఇష్టపడుతున్నారు? ఆయన సింప్లిసిటీ కావచ్చు, ఆయన ప్రవర్తనలో ఆడంబరాలకు పోడు ఆయన. అట్లాగా ఒకళ్ళని రోల్ మోడల్గా పెట్టుకోవాలి. ఓకే, పట్టాభిరామ్ గారు, ఈ ప్రవర్తన అనేది తల్లిదండ్రుల పాత్ర ఉంటుందన్నారు కదా, మరి టీచర్స్ పాత్ర ఏమైనా ఉంటుందా? టీచర్స్ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుందండి. ఒక 6 సంవత్సరాల దాకా తల్లిదండ్రులు, ఆ తర్వాత అతను చదువుకుని బయటకు వచ్చేదాకా టీచర్ల పాత్ర ఉంటుందండి. ఓకే. అయితే తల్లిదండ్రులు, టీచర్లు బాగున్నారు, బాగానే చెప్తున్నారు, బట్ మధ్యలో కొన్ని వీళ్ళకి స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయండి. అవి ఈ సినిమాలు కావచ్చు, లేదా సమాజంలో జరిగే విషయాలు కావచ్చు, కొంత మీడియాలో కొంత ఇది కావచ్చు. వాటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అప్పుడప్పుడు ఆగిపోతుంటారు, ఓకే, ఆశ్చర్యంలో పడతారు, అయోమయంలో ఉంటారు. ఇలా చేస్తే ఇప్పుడు నిజాయితీగా ఉంటే మంచి పేరు వస్తుందని అమ్మా నాన్న చెప్పారు, బట్ అందరూ అలా ఎందుకు లేరు, కన్ఫ్యూజ్ అవుతాడండి. ఓకే. రోల్ కన్ఫ్యూషన్ అంటారు, నేనేం చేయాలి అని. సో ఇటువంటప్పుడు మనం ఉన్న దాంట్లో మంచిదేదో దాన్ని పాటించాలండి. అది బిహేవియర్లో ఆ ప్యాటర్న్. ఓకే, ఈ ప్రవర్తన మీద స్నేహితుల ప్రభావం ఏ విధంగా ఉంటుంది? డెఫినెట్గా అండి. ఇప్పుడు నా స్నేహితుడు సరిగ్గా లేనప్పుడు, నా ప్రవర్తన బాగున్నప్పుడు, నా సక్సెస్ని చూసి అతను కూడా మారతాడు. లేదా నేను అతని ప్రవర్తన చూసి నేను మారచ్చు. ఇది మంచి చెడు అనేది పరిస్థితులను బట్టి ఉంటుంది. My name is Pradeep Kumar Das, and the question which I want to ask you is about creativity and how can a person utilize his creativity for his success? వండర్ఫుల్. సో దాస్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ ఆస్క్డ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. క్రియేటివిటీ, ఒక మనిషి తన క్రియేటివిటీని ఎలా వినియోగించుకుంటాడు, ఎలా ఉపయోగించుకుంటాడు అనేది. మనం కొన్ని విషయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకుని ఇది ఇంతే అని అనుకుంటాం. క్రియేటివిటీ ఉన్నవాళ్ళు దాన్ని ఇంకో కోణంలో కూడా చూడగలుగుతారు. క్రియేటివిటీ అంటే ఏంటంటే ఒక తెలిసిన విషయాన్ని ఇంకా లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. లోతుగా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేసిన రోజుని అద్భుతాలు. ఇప్పుడు చిన్న పిన్ ఉంది, ఇది ఏ రకంగా పనికొస్తుంది అంటే ఆ పిన్ను ఏదో 2 పేపర్లు జడ్జ్ చేయడానికే కాదు, బ్లడ్ టెస్ట్ చేయొచ్చు, ఇట్లా రకరకాలు. ఇది క్రియేటివిటీ. అంటే మీరు ఈ ప్రపంచంలో పనికిరాని వస్తువు ఏదీ లేదు అనే విషయాన్ని నమ్మాలి. రైట్. పట్టాభిరామ గారు, ఈ సృజనాత్మకతను తీసుకుంటే ప్రస్తుత విద్యా వ్యవస్థలో విద్యార్థులకు ఇది లోపిస్తోంది. దీనికి కారణం ఏంటి? దీనికి కారణం ఏంటంటే అన్నీ అమర్చి రెడీగా ఉండడం వల్ల
వాళ్ళకేమవుతుందంటే కొత్త కోణాల్లో ఆలోచించడానికి వాళ్ళకి అవకాశం ఉండట్లేదండి. ఓకే. 10వ తరగతి అబ్బాయి కూడా అన్నం కలిపి నోట్లో పెడుతున్నారు అండి. అది ఒక్కళ్ళు ఇద్దరు కొడుకులు అవడంతో. పూర్వం పిల్లలు అలా కాదండి, వాళ్ళు అన్నీ నేర్చుకునేవారు, చదివితే చదువు లేకపోతే మానే అనేవారు. ఇక్కడ అటెన్షన్ ఎక్కువ అవడం వల్ల సృజనాత్మకత లోపైంది. అండ్ అన్నిటిని మించి వాడికి ఈ కష్టపడకుండానే అన్ని పనులు జరిగిపోతున్నాయి. అవును, అందుకని రైట్ సార్. Next. మరో స్టూడెంట్ అని డౌట్ అడుగుతారు, అడగండి. గుడ్ మార్నింగ్ సార్. డెసిషన్ మేకింగ్ అంటే ఏంటి సార్? డెసిషన్ మేకింగ్ అంటే నిర్ణయాలు తీసుకోవడం. జీవితంలో ప్రతిదానికి నిర్ణయం తీసుకుంటూనే ఉన్నాం మనం. మీరు మంచినీళ్ళు తాగాలి అనే నిర్ణయం తీసుకున్నప్పుడే మీ శరీరం పైకి లేస్తుంది. తినాలి అనుకున్నప్పుడే మీ శరీరం టేబుల్ దగ్గరికి వెళ్తుంది, చెయ్యి అక్కడికి వెళ్తుంది, నోరు యాక్సెప్ట్ చేయాలి. ప్రతిదానికి కూడా డెసిషన్ మేకింగ్ ఉంది. మీరు ఒక సినిమాకి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు టికెట్లు ఎవరు తీసుకోవాలి, రైట్, ఎక్కడ నిలబడాలి, ఏం చేయాలి, ముందు ఒకరిని పంపిస్తారు, ప్లానింగ్ చేస్తారు, రైట్. ఇదంతా చేసుకుంటాం. ఒక ఊరు వెళ్ళాలి, రైల్లో వెళ్ళాలా, బస్సులో వెళ్ళాలా, విమానంలో వెళ్ళాలా, నడిచి వెళ్ళాలా, ట్యాక్సీలో వెళ్ళాలా, ఇవన్నీ మనం ఆలోచిస్తాం. ఒక చిన్న ఊరు వెళ్ళడానికే, ఒక చిన్న సినిమాకే ఇంత ప్లానింగ్ చేసుకున్నప్పుడు, ఇంత డెసిషన్ తీసుకున్నప్పుడు మీ భవిష్యత్తులో మీరు ఏం కావాలనే డెసిషన్ మీరు తీసుకున్నారా? ఇది ఒకటి ముఖ్యమైనది. అలాగే ఈ డెసిషన్ మేకింగ్ అనే విషయం ఎక్కడ తలెత్తుతుందంటే 2 నిర్ణయాలు వచ్చాయి మీకు. ఇప్పుడు మీరంతా హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్నారు. ఈ హోటల్ మేనేజ్మెంట్కి ముందు BA చదవాలా, బీకామ్ చదవాలా, BSc చదవాలా, లేదా BVSc చదవాలా, బీఫార్మసీ చదవాలా, ఇంజనీరింగ్ చేయాలా, మెడిసిన్ చేయాలా, ఇవన్నీ 10th క్లాస్లో మీరు ఆలోచించుంటారు. ఆలోచించిన తర్వాత రకరకాలుగా ప్రయత్నాలు చేసి పెద్దల మాటలు విని ఆఖరికి ఈ రోజుని మీరు ఈ హోటల్ మేనేజ్మెంట్ దాంట్లోకి వచ్చారు. దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ డెసిషన్. ఇప్పుడు ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు నీకు తెలియదు, నువ్వు చేయలేవు, ఇటువంటి మాటలు కూడా వినిపిస్తూ ఉంటాయి. దీనివల్ల వాళ్ళు ఒక ఎంత అసహనానికి కూడా గురవుతూ ఉంటారు. మరి ఈ సమయంలో తల్లిదండ్రులు ఈ రోజుల్లో ఏ విధమైన ప్రవర్తన కలిగి ఉండాలి? ఇది ఇప్పుడు ఈ రోజు మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ కూడా అదేనండి. మనలో ఉన్న అటువంటి నరకాసురుడిని మనం సంహరించాలి. ఓకే. పెద్దవాళ్ళు చెప్తున్నప్పుడు ముందు ఆలోచించాలి, వాళ్ళు చెప్పిన డెసిషన్ కరెక్టా కాదా, రైట్. ఒకవేళ వాళ్ళు చెప్పింది కరెక్ట్ అంటే నేను మారాలి. వాళ్ళు చెప్పింది తప్పు అయితే నేను వాళ్ళకి సరిగ్గా చెప్పడానికి సరైన మాటలతో నేను వాళ్ళకి చెప్పగలగాలి. చెప్పిన తర్వాత నా నిర్ణయాన్ని వాళ్ళకి చెప్పాలి. మనం ఏదో ఒక ఫ్రెండ్ చెప్పాడు ఇది చాలా మంచిదిట, ఆ కోర్స్ మంచిదిట, ఈ కోర్స్ మంచిదిట, మీరు ఆలోచించాలి. నేను ఏ కోర్సుకి పనికొస్తాను, నేను వెదర్ ఐ ఫిట్ ఇన్ టు దట్ ఆర్ నాట్. ఒక అబ్బాయి ఉన్నాడు, కాలు విరిగింది, నేను క్రికెట్లో నెంబర్ 1 అవుతానంటే అవలేడు. డిజైర్ అండ్ డిజర్వ్డ్ 2 చూసుకోవాలండి. రైట్ సార్. మరో స్టూడెంట్ అని డౌట్ అడుగుతారు, అడగండి. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు రత్నాకర్. ఎకలాజికల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి, దాన్ని మనం ఎలా అలవర్చుకోవాలి? ఎకలాజికల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు ఈ రోజుని మనం చూస్తున్న మొత్తం ఎక్కడ చూసినా కూడా పొల్యూషన్, సమతుల్యం కోల్పోతుంది, ఇంబ్యాలెన్స్ అవుతుంది, అడవులు అంతరించిపోతున్నాయి. దీన్ని కాపాడవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది. మొన్న చూడండి, మనం ఎంత చెప్పినా ఒక్కోసారి ప్రజల్లో మార్పు త్వరగా రాదు, కొంచెం టైం పడుతుంది. మీరు అందరూ గట్టిగా చెప్పాలి. వినాయకుడిని రంగుల వినాయకుడు వాడద్దన్నారు, 10% విన్నారు, 90% వినలేదు. ఇలాగే మీరు చెప్పారనుకోండి, నెక్స్ట్ టైం 25% వింటారు. కాబట్టి ఎకలాజికల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కన్నా ఎకలాజికల్ ఇంటెలిజెన్స్ చాలా అవసరం. స్టూడెంట్ అని డౌట్ అడుగుతారు, అడగండి. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు రాకేష్. ఫోకస్ అంటే ఏంటిది, దాన్ని మనం ఎలా అలవర్చుకోవాలి? ఫోకస్ అంటే కాన్సన్ట్రేషన్. మీరంతా అర్జునుడి కథ వినే ఉంటారు. అర్జునుడికి ఈ కాన్సన్ట్రేషన్ గురించి గురువుగారు చెప్పి, అదిగో ఆ చెట్టు మీద ఒక పక్షి ఉంది, దాని కన్నుని కొట్టండి అన్నారు. అర్జునుడు దుర్యోధనుడు రెడీగా ఉన్నారు. దుర్యోధనుని అడిగాడంట, నీకు పక్షి కనబడుతుందా? కనబడుతుంది అని. అర్జునుడిని అడిగాట, నీకు కనబడుతుందా? లేదు. మరి ఏం కనబడుతుంది? కన్ను మాత్రమే కనబడుతుంది. ఫోకస్. సో ఆ రకమైన ఫోకస్ మీరు మీ చదువు పట్ల డెవలప్ చేసుకోండి, యూ డూ వండర్స్. పట్టాభిరామ్ గారు, స్టూడెంట్స్ అడిగిన డౌట్స్లో మనకి 6 గుణాల గురించి మనం చర్చించుకున్నాం. మిగిలిన 6 గుణాలు ఏంటి, వాటి యొక్క ప్రాధాన్యత ఏంటి? వెరీ గుడ్. మొదటి 6 సద్గుణాలు
యాటిట్యూడు, బిహేవియరు, క్రియేటివిటీ, డెసిషన్ మేకింగు, ఎకలాజికల్ ఇంటెలిజెన్స్, ఫోకస్ అని. ఈ మిగతా 6 GHIJKL. G అంటే గోల్ సెట్టింగ్. మనం జైహో సక్సెస్ మంత్రాలో అనేక పర్యాయాలు గోల్ సెట్టింగ్ గురించి మాట్లాడుకున్నాం. అంటే ఒక స్పష్టమైన నిర్ణయాన్ని మనం ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి. ఆ నిర్ణయం ఒకసారి అనుకున్నాక ఆ దిశలోనే పోవాలి. మధ్యలో ఎటువంటి సమస్యలు వచ్చినా అవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది జాబ్. దెన్ H అంటే ఆనెస్టీ. ఆనెస్టీ అంటే నిజాయితీ. ఈ రోజుని ఈ నిజాయితీ అనేది చాలా రేర్ కమోడిటీ అయిపోయింది. ఈ రేర్గా మనకి చాలా కనబడుతూ ఉంటారు. బట్ ఒక రోజుని ప్రజలు అటువంటి వారిని, నిజాయితీ లేని వాళ్ళని పక్కకు పంపుతారండి. ఈ రోజున మీడియా అద్భుతంగా పెరుగుతుంది. తప్పులు చేసే వాళ్ళని పట్టుకుని చీల్చి చెండాడేస్తున్నారు. అది గవర్నర్ గారు కావచ్చు, లేకపోతే ఓ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ జైంట్ కావచ్చు. నిన్న చదివే మినిస్టర్లని కూడా ఇచ్చేసారు. కాబట్టి ఆనెస్టీ, మనం చిన్నప్పుడు చదువుకున్నాం, ఆనెస్టీ ఈజ్ ది బెస్ట్ పాలసీ అని. తర్వాత GH, తర్వాత I అంటే ఇంటర్పర్సనల్ రిలేషన్స్ అండి. ఇది ప్రతి మనిషి తనతో సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరితోటి కూడా చక్కని సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవాలి. నేను, నా ఇల్లు, నా కుటుంబం అంటే కుదరదు. లేదా నేనే అనుకోవడానికి వీల్లేదు. నాకు పక్కింటి వాళ్ళతో బాగుండాలి, ఎదురింటి వాళ్ళతో బాగుండాలి, టీచర్లతో బాగుండాలి, సమాజంతో బాగుండాలి. పెద్ద ఉద్యోగుల దగ్గర నుంచి చిన్న ఉద్యోగుల దాకా అందరికీ నేను తగిన గౌరవాన్ని ఇవ్వాలి. ఇది ఉన్న రోజునండి ఆ మనిషి ఎక్కడికి వెళ్ళినా కూడా అద్భుతాలు చేయొచ్చు. తర్వాత GHI, తర్వాత జానిటర్. జానిటర్ అనే మాట మనం ఎక్కువగా వాడడం. అది జానిటర్ అంటే కేర్ టేకర్ అని అర్థం. డోర్ కీపర్ లాగా అనమాట. ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్, అదర్వైజ్ నోబడి విల్ కమ్ టు అవర్ రెస్క్యూ. దెన్ J, తర్వాత JH, దెన్ K అంటే నాలెడ్జ్. అన్నిటిని మించి నాలెడ్జ్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. ఎందుకంటే మీరు ఈ రోజున ఏ ఊరైనా వెళ్ళి చూడండి, ఆ మెయిన్ రోడ్లో తిరిగితే మీకు అటు ఇటు చూసే బోర్డ్స్లో మీకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మీకు సగానికి పైగా ఇంగ్లీష్ ఉంటాయి. అందుకని నాలెడ్జ్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. అండ్ ఫైనల్లీ L అంటే లీడర్షిప్ క్వాలిటీస్. లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ప్రతి మనిషిలోనూ నాయకత్వ లక్షణాలని మనం అలవాటు చేసుకోవాలి. నాయకత్వ లక్షణాలు అంటే ముందు నేను ఇంకొకరికి చెప్పేలా ఉండాలి. అంటే నన్ను నేను ముందు బాగు చేసుకోవాలి. రైట్? నేను తప్పులు చేస్తూ మీరందరూ అలా ఉండాలి, ఇలా ఉండాలి అంటే నవ్వుతారు అందరూ. అందుకని నేను లీడర్షిప్ క్వాలిటీస్, నేను మీకు చెప్పాలి అంటే నేను ముందు నాలో ఉన్న వీక్నెస్ని స్ట్రెంగ్స్గా మార్చుకోవాలి. సో ఈ 12 సద్గుణాలని మనం అలవాటు చేసుకోవడానికి ఒక్కొక్కటి మనం ప్రయత్నిస్తే ఐఎమ్ ష్యూర్ మీరు జీవితాంతం టిల్ లాస్ట్ మినిట్, టిల్ యువర్ లాస్ట్ బ్రెత్ యూ విల్ బీ వెరీ వెరీ హ్యాపీ అండి. ధన్యవాదాలు పట్టాభిరామ గారు. 12 సద్గుణాల గురించి వివరించారు. వాటిని ఏ విధంగా మనం పెంపొందించుకోవాలో కూడా వివరించారు. స్టూడెంట్స్, మీకు కూడా ధన్యవాదాలు ఈ చర్చలో పాల్గొన్నందుకు. చూసారుగా డాక్టర్ పట్టాభిరామ గారు వివరించినటువంటి 12 సాఫ్ట్ స్కిల్స్ గురించి. మరి మనలో కూడా ఈ సాఫ్ట్ స్కిల్స్ ఉంటాయి. అయితే ఈ సాఫ్ట్ స్కిల్స్ని హరించడానికి రెడీగా నరకాసురుడికి ఉన్నటువంటి దుర్గుణాలు కూడా ఉంటాయి. ఈ దుర్గుణాలు మన దరి చేరనీయకుండా ఈ సాఫ్ట్ స్కిల్స్ని కనుక మనం పెంపొందించుకున్నట్లయితే సమాజంలో ఉత్తమ పౌరుడిగా తయారవుతాం. అంతేకాదు మన జీవితాన్ని ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపగలుగుతాం. ఇది ఇవాల్టి జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమం. నమస్తే.